నువ్వా? నాకు అర్థం కాలే. మహిళలను రాజకీయంగా ముందుకు రానియరా అని మాట్లాడుతూ ఉంది. అమ్మా, రాజకీయంగా ఏం తల్లి? మా మహిళల్ని ఏ మహిళల్ని రానిచ్చినావు నువ్వు? మా ఇండ్ల మహిళలు, మా బీసీల ఇండ్ల మహిళలు, మా అవ్వలక్కలు అయితే అక్రమ సారదందన అయితే చేయరమ్మా. అక్రమ సారదందాలు అయితే చేయరు తల్లి. మీకు అలవాటేమో అది. ఆల్రెడీ 6 నెలలు జైలుకు పోయి వచ్చినావు సారదందర. సెల్ ఫోన్లను గుండ్రాల మీద వేసి గుద్ది ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి మహాప్రతిభతవు మీరు. ఇంత లలిత కళను మీ దగ్గర పెట్టుకొని నువ్వు బీసీ ఉద్యమం చేస్తా, బీసీల ఇక్కడ తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, కవితకు బీసీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి బైసాప్. ఇక్కడ బీసీలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ ఉంటే 23% చేస్తే 33% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఉంటే ఇదే కల్వకుంట్ల కవిత గారు ఆ రిజర్వేషన్ ని 33 నుంచి 23కు తీసుకొస్తే ఈమె కుయిక్కు మనలే అన్నవా? ఒక మాట చేసినావు. ఈమె కుయిక్కు మనకుండా బీసీల రిజర్వేషన్ అప్పనంగా దొంగతనంగా తక్కువ చేస్తారు. 10% రిజర్వేషన్ మా తగ్గించి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు బీసీలు యాదికి రాలేదు. నీకు ఎరకనా? ఏనన్నా కలుపు తీయొచ్చు అవతాలి, నీకు కలుపు తీయొస్తుందా నీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా అమ్మలక్కలు బతుకమ్మ ఏనన్నా పోషమ్మకు బోనాలు చేసిన ముఖం అనేది ఇప్పుడు బంగారు మైసమ్మకు బోనం చేసిన ముఖమానిది. మా బోనాలకు మా బతుకమ్మలకు డీజే డాన్సులు పెట్టి మా సంస్కృతిని అవమానించుకుంటా ఇలా జాగృతి అని కథలు పడతా ఉన్నావా?